నడిబొడ్డున ఉన్న అమీర్పేట సమీపంలోని మైత్రివనం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం నీలగిరి బ్లాక్ భవనంలో 4వ అంతస్తులో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇన్స్టిట్యూట్ లో చిక్కుకున్న విద్యార్థులను బాల్కనీ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్స్టిట్యూట్ లో అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. స్టూడెంట్స్, ఉద్యోగులు ఆ భవనం వద్దకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భవనం కింద అంతా వ్యాపార సముదాయాలు ఉండడం, బిల్డింగ్ అంతటా భారీ హోర్డింగ్స్ ఉండడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారినట్టు తెలుస్తోంది. ఎవరైనా ప్రమాదవశాత్తు కింద పడినా గాయాలు కాకుండా ఉండేందుకు సేఫ్టీ నెట్ ను పరిచారు. కోచింగ్ సెంటర్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ నుంచి విద్యార్థులను బయటకు తీసుకొచ్చే వీలు లేకపోవడంతో పెద్ద పెద్ద నిచ్చెనలతో బాల్కనీ నుంచి విద్యార్థులను కిందకు దించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరి 22న సెంట్రల్, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో సెంట్రల్ తెలంగాణతో పాటు తూర్పు, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఈ సమయంలో హైదరాబాద్ లోని పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం వేళల్లో చలి వణికిస్తోంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి వచ్చిన చలి పంజా విసురుతూనే ఉంది. మరోవైపు మధ్యాహ్న సమయాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇప్పుడు మరో 2 రోజుల్లో వర్షాలు పడడంతో రాష్ట్రంలో వాతావరణంలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.
నిన్న తూర్పు ఉత్తరప్రదేశ్ దానికి ఆనుకుని ఉన్న బీహార్ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తూర్పు బీహార్ మరియు దాని పరిసర ప్రాంతమైన సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. ఈ 3వ రోజు నుంచి 6వ రోజు వరకు కొన్ని చోట్ల, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇప్పటికీ 95% పెండింగ్ లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈసారైనా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రజలు 6 గ్యారంటీలు 420 హామీల పేరిట మభ్యపెట్టి 2 నెలలు గడిచినా ఇప్పటికీ అమలు నోచుకోని నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లోనైనా అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతోందని చెప్పారు. తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. 6 గ్యారంటీల పేర్లు చెప్పి అధికారులకు వచ్చి వాటి అమలును పక్కన పెట్టారని, 2 బడ్జెట్లో హామీలు అమలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ను 4,000కు పెంచడానికి, ప్రతి మహిళకు మహాలక్ష్మి కింద నెలకు 2,500, రైతు బంధును 15,000కు పెంచాలని, ఇప్పటికే 3 సార్లు పెండింగ్ లో పెట్టిన రైతు బంధు పాత బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులకు, రైతు కూలీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వారి ఖాతాలో నిధులు జమ చేయాలని కోరారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు హరీష్ రావు మైండ్ బ్లాక్ అయి మతి స్థిమితం కోల్పోయారు. స్వయం పాలన, అస్తిత్వం, మోకరిల్లడం, ఆత్మగౌరవాన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 10 బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారు? ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా వచ్చింది. లోక్సభ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా మిగిలింది. మీ చిల్లర మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదు. హరీష్ రావు లేక పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. ఢిల్లీ అధిష్టానం వద్ద కేబినెట్ మీటింగ్ జరగడం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం దోచుకుంది, దాచుకుంది. 10 ఏళ్లు ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. బావమరుదులు ఇద్దరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను జైలుగా చేసుకుని అక్కడే ఉంటున్నారు. మీరే వెళ్లి జైల్లో ములాఖాత్ అయినట్లు కలిసి వస్తున్నారు. కేసీఆర్ ప్రజల్లోకి రావడమే లేదు, అసెంబ్లీకి రావడం లేదు. తనకు తాను శిక్ష వేసుకుని ఫామ్ హౌస్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాల గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నారని హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతిస్థిమితం కూలిపోయినట్టుండు. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటుందని, స్వయం పాలన అస్తిత్వమని, మోకరిల్లడమని, ఆత్మగౌరవం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు. మీ 10 ఏళ్ల హయాంలో నువ్వు మాట్లాడే మాటలకు మీరు అర్థం లేకుండానే చేశారు. ఈరోజు 23 నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికలలో 2 ఎన్నికలలోనైతే శూన్యం, గుండు సున్నా వచ్చింది మీకు. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు, ఒకటి మన కార్పొరేషన్లు, ఏదో మున్సిపాలిటీలలో కొన్ని వచ్చినట్టున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పి ఈరోజు మళ్లీ ప్రజలను పొద్దున్నే నిన్న సాయంత్రం తప్పుదోవ పట్టినికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్లో జరుగుద్ది. మీ మాదిరిగా క్యాబినెటే లేకుండా, ప్రజాపాలన లేకుండా, ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. ఈరోజు ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలను, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా పోయిరు. అధిష్టానం ఎందుకు పిలుస్తుంది? వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఇచ్చినటువంటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా బాధ్యత. మమ్మల్ని ఈరోజు ప్రజలు 23లో అధికారం తెచ్చిర్రు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా మమ్మల్ని ఆదరించి 92 సీట్లు ఇచ్చారు.
కాబట్టి ఇక నువ్వు ప్రజలకు నీ సొల్లు కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు గురుతర బాధ్యత ఉంది ప్రజలకు ఈరోజు సేవ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించే విధానం బట్టి మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది. అధిష్టానం కూడా ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పెద్దల్ని పిలిచింది తప్ప మీరు తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నట్టుగా అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికంటే మనందరికంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం వల్లనే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ బిడ్డల కోసం బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు మీరు దాచుకొని ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, ఇవన్నీ చెప్పి ఎవరు బాగుపడ్డారా? నీ కుటుంబమే బాగుపడ్డది. ఈ రోజు వచ్చి ఈ బోడి మాటలు, సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టేయాలని చూస్తున్నావు హరీష్ రావు. ఇంకా నీకు వేరే ముచ్చటే లేదు, నీకు నీ బామ్మర్దికి. ఎట్లా మామ పోయి ఫామ్ హౌస్ లో వండుకుండు, అదే జైలు చేసుకొని జైల్లోనే ఉంటుండు. ఆయనంతలో ఆయన శిక్ష చేసుకొని జైల్లో ఉన్నాడు. మీరే పోయి జైల్లో కలిసినట్టు కలిసి వస్తున్నారు ఆయన తప్ప ఆయన ప్రజల మధ్యన వస్తలేడు, ప్రజా సమస్యల మీద పోరాడతలేడు, అసెంబ్లీకి కూడా వస్తలేడు. కాబట్టి నువ్వు ఈ రోజు చేయాల్సింది ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పార్టీ పరిస్థితి ఏంది, సంస్థాగతంగా మీ పార్టీ ఏ స్థాయిలో ఉందో చూసుకోకుండా మా పార్టీ మీటింగ్ల గురించి మాట్లాడటం ఏంది ఆయన? మా పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, మీ పార్టీ అధిష్టానం ఫామ్ హౌస్ ఉంటుంది. మీరు రోజు ఫామ్ హౌస్ పోయి మోకరిల్లుతురు కదా, అభివృద్ధికి సంబంధం లేకుండా, ఆలోచనకు సంబంధం లేకుండా, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం లేకుండా, ప్రజలే పశ్చాత్తాపడుతున్నారు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఫామ్ హౌస్ పాలన చేసి, ఫామ్ హౌస్ పాలన గతంలో చేసిరు, ఈ రోజు అపోజిషన్ కూడా ఫామ్ హౌస్ లోనే పండుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఎవరు మంచి చేయాలనుకుంటున్నారు, ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది, ఎందుకు ఢిల్లీకి పోవాల్సి వచ్చింది, ఏ సమస్యల మీద చర్చ చేస్తారో ఈరోజు మధ్యాహ్నం తెలుస్తుంది కదా. నీ ఆవేశం ఏంది? మీ ఆయాంలో మీరు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కూడా ప్రధానమంత్రి దగ్గరికి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకునే అంత ఓపిక లేదు. ఎందుకంటే నియంత పాలన, ఫామ్ హౌస్ దాటిపోవద్దు, మనం ఆన్నే బతకాలి, ప్రజలు అట్లనే బతకాలి, ఎవరికి ఏం చెప్పొద్దు, మనం నిజాం ప్రభు లెక్క పరిపాలించి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇయ్యక లక్షల కోట్లు తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకొని దరిద్రులు మీరు. ఈరోజు మా ముఖ్యమంత్రి ఢిల్లీకి ఈరోజు అధిష్టానం పిలిస్తే పోయిండు. ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ ఇచ్చినటువంటి ప్రామిస్, తెలంగాణలో 2023 ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్ని, అంటే వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా చర్చలు చేసుకుంటారు అక్కడ. 2, నిన్న ప్రధానమంత్రిని కలిసిండు, నిన్న ముంబైలో క్లైమేట్ వీక్ అటెండ్ అయ్యిండు. రానున్న రోజులలో ఏం సమస్యలు మనం ఎట్లా అధిగమించాలని ఈ క్లైమేట్ కి సంబంధించి. ఈ రోజు ఏఐ సమ్మిట్ అటెండ్ అవుతుండు. ముఖ్యమంత్రి, మా మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నారు హరీష్ రావు. ఇట్లాంటి చిల్లర బల్లర ఉత్తరాలు, ట్వీట్లు, ప్రెస్ మీట్లతోటి ఏం ఒరిగేది లేదు. ఇమీడియట్ గా మీరు మీ పార్టీ పరిస్థితి ఏంది, మీ భవిష్యత్తు ఏంది ఆలోచించుకోండి తప్ప మీ అక్కసు మా మీద చూపియొద్దని కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరిలో తీవ్ర కలకలం రేపిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పినందుకు ఓ భార్య క్షణికావేశంలో భర్తను కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ దారుణ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరిలోని టిడ్కో గృహ సముదాయంలో మొహమ్మద్ క్రాంతి దంపతులు నివసిస్తున్నారు. ఏడాది క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో సౌండ్ ఎక్కువగా ఉందని తగ్గించమని మొహమ్మద్ తన భార్య క్రాంతికి చెప్పాడు. ఈ చిన్న విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. కొద్దిసేపటికే గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఆవేశానికి లోనైన క్రాంతి ఇంట్లోని కత్తితో మొహమ్మద్ పై దాడికి పాల్పడింది. విచక్షణ రహితంగా పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై మొహమ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను గమనించిన ఇరుగు పొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఇప్పటికే మృతి చెందిన మొహమ్మద్ ను గుర్తించారు. నిందితురాలు క్రాంతి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం టీవీ సౌండ్ విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీయడం స్థానికులకు తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. నిత్య రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో సతమతం. మంగళగిరిలో షేక్ మహాబీ అని ఒక లేడీ పోలీస్ స్టేషన్ పెదవటిపూడి గ్రామం నుంచి రావడం జరిగింది. వాళ్ళ కొడుకు చనిపోయాడనే ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.
ఈ రిపోర్ట్లో సారాంశం ఏంటంటే వీళ్ళ కొడుకు ఏసీ మెకానిక్ పనిచేస్తాడు. ఇతను షేక్ అహ్మద్. ఇతను ఒక 6 months బ్యాక్ క్రాంతి అనే లేడీని లవ్ మ్యారేజ్ చేసుకుని టిట్కోయిల్లో 4th floor లో ఉంటుంటాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తల గొడవల కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇద్దరు గొడవ పడ్డారు. ఆ గొడవలో భాగంగా భార్య కత్తి తీసుకుని భర్త అయినటువంటి షేక్ అహ్మద్ను కత్తితో పొడవడం జరిగింది. ఆ తర్వాత 108 అంబులెన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మెరుగైన ట్రీట్మెంట్కి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ట్రీట్మెంట్లో భాగంగా అతను చనిపోవడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు పెట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. నిత్య రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో సతమతమయ్యే ప్రజాప్రతినిధులతో సరికొత్త ఉత్సాహం నింపేందుకు ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆత్మీయ కలయికే ఇల్లే వేదిక పేరిట విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ కూడా ఉండవల్లిలోని నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విందుకు ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కాగా లోకేష్ వారిని సాదరంగా ఆహ్వానించారు. సుమారు 3 గంటల పాటు సాగిన ఈ విందు సమావేశం ఒక పండుగ వాతావరణం తలపించింది. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు, అసెంబ్లీ చర్చలకు ఎలాంటి తావు లేకుండా కేవలం సరదా సంభాషణలు, నవ్వులతో సందడి నెలకొంది. నేతలు ఒకరినొకరు పట్టించుకోకుండా ఫుల్ జోష్ తో గడిపారు. సాధారణంగా ప్రజాప్రతినిధుల మధ్య సత్సంబంధాలున్నప్పటికీ వారి కుటుంబ సభ్యుల మధ్య పరిచయాలు పెంచాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఆత్మీయ కలయికతో మహిళలు, పిల్లలు సైతం ఒకరితో ఒకరు కలిసిపోయి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ది పాలనపై గతంలో ఇచ్చిన వినతుల స్టేటస్ రిపోర్టులను లోకేష్ వారికి అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ కు అత్యంత దారుణమైన ముగింపు లభించింది. కడసారి చూపుకు కూడా కన్నతల్లి నిరాకరించడంతో అతని మృతదేహానికి మున్సిపల్ సిబ్బంది అనాథశ వల్ల అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని చెత్త తరలించి ఆటోలో తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. చిన్నారిపై ఘాతకానికి పాల్పడిన కులవర్ధన్ ను పోలీసులు అరెస్ట్ చేయగా అతను తప్పించుకుని పారిపోయి చెరువుల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం అతని మృతదేహాన్ని మదనపల్లి ఆసుపత్రి మార్చికి తరలించారు. అయితే డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు తల్లితో పాటు బంధువులెవరూ ముందుకు రాలేదు. తమకు అతనితో ఎలాంటి సంబంధం లేదని సోదరి తేల్చి చెప్పింది. దీంతో అతని మృతదేహం ఆసుపత్రిలో అనాథలా పడి ఉంది. చివరికి అతని పెదనాన్న ముందుకొచ్చి సంతకం చేయడంతో మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. వారు చెత్త తరలించే వాహనంలో మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంతిమ సంస్కారాలు జరిపారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనపై ప్రభుత్వం పెట్టిన కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయుక్తం పోలీసులు వ్యవహరించిన తీరును జగన్ కు వివరించారు. అంబటి రాంబాబుతో పాటు జగన్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసును చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుపట్టారు. కొందరు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వంలోకి పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నారని అన్నారు. ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే వేధింపులు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.